రాజ్ అలాగే తన ఫ్రెండ్ ఇద్దరు అయితే వాళ్ళు కూడా పార్టీకి అయితే వెళ్తారు. ఇంకా అలా వెళ్ళిన తర్వాత ఇంకా కావ్య ఇందు అయితే ఇంకా తన బాస్ నీకు జాబ్ ఇస్తారు, ఇంటర్వ్యూ చేస్తారు రమ్మని చెప్పనేటప్పటికీ ఇందు కూడా ఇంకా అపర్ణకి అలాగే స్వాతికి ఇద్దరికి చెప్పేసి అయితే వెళ్తుంది. ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళైతే తనతో మిస్బిహేవియర్ మాటలుగా మాట్లాడుతూ ఉంటే ఇంకా రాజు అయితే వాళ్ళతో అక్కడ ఇంకా గొడవపడి ఇందునైతే వాళ్ళ భార్య నుంచి అయితే కాపాడుకుంటాడు. ఇంకా రేఖ అయితే తనకి పొరమారినట్టు నీళ్ళు తీసుకురా ఇందు అని చెప్పని అంటూ ఉంటే ఇంకా ఇప్పుడు కానీ ఇందు ఇంట్లో లేదని కానీ తెలిసింది అంటే ఈ రేఖ తనని బతకనివ్వదు అని ఇంకా అపర్ణాన్ని తీసుకుని వెళ్తుంది. అయినా నువ్వు తీసుకొచ్చేవేంటి నీళ్ళు, ఇందు కదా తీసుకొస్తుంది, అయినా ఇందు ఇంట్లో ఉంటే నీ చేతి ఈ పనులు చేపించదు కదా అనేటప్పటికీ తను ఒళ్ళు అలసిపోయి పడుకోనుంది అంటే ఎంత అలసిపోయి పడుకున్నా ఇలాంటి పనులు నీ చేత చేపించదు, అసలు ఇందు ఇంట్లోనే ఉందా అని చెప్పిందని ఇంకా రేఖ డౌట్గా అడుగుతుంది. ఇంకా ఇందుని కాపాడినందుకు స్వరాజ్నైతే చాలా థ్యాంక్స్ అండి, మీ విషయంలో నేను చాలా తప్పుగా మాట్లాడాను అని చెప్పని అనేటప్పటికీ లేదు లేదు ఇలాంటి దగ్గరలకి ఇంత మంచిగా మాట్లాడుతున్నావు కదా, అయినా ఇట్లాంటి దగ్గరకు రాకూడదని నీకు తెలీదా, ఇక్కడ ఎవరైనా ఇంటర్వ్యూ చేస్తారా అని చెప్పని ఇంకా ఇందుకే కాస్త బుద్ధి చెప్తాడు. ఇంకా అలా చెప్పేటప్పటికి నాదే పొరపాటు, ఇలాంటి ప్లేస్కి రాకుండా ఉండాలి అని చెప్పని, కానీ ఇంటర్వ్యూ చేసి జాబ్ ఇస్తానన్నారు కదా అందుకని వచ్చాను అంటే లేదు ఇట్లాంటి వాటికి ఇక్కడెక్కడ ఇంటర్వ్యూలు పెట్టరు, అయినా వాళ్ళు ఏదో నీతో అలా అబద్ధం చెప్పారు, ఇంకెప్పుడు ఇలా రావద్దని చెప్పని ఇందుని కాపాడైతే ఇంటికి పంపిస్తాడు. ఇంకా అప్పు కూతురు అయితే ఇంకా లాస్య అయితే తను కూడా ఇప్పుడు పోలీస్ ఆఫీసర్గానే పనిచేస్తూ ఉంటుంది. ఇంకా తను నువ్వు ఒక రౌడీ కోసం అయితే ఆ పాపకే వస్తుంది. ఇంకా వచ్చిన తర్వాత నేను ఇందుతో మాట్లాడాలని చెప్పని వచ్చాను, నువ్వేంటి ఇక్కడ నన్ను ఇక్కడ లాక్ చేసినావు అంటే లేదు నాకు చిన్న పని ఉంది, అప్పటిదాకా నువ్వు నాతో కలిసి డ్యాన్స్ చేయని చెప్పని ఇంకా లాస్య అయితే అలాగే అంటుంది.